బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ రేషన్ కార్డుదారులు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ జరగనుంది. నేటి నుంచి అన్ని జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేయనున్నారు. 2 రోజుల కిందట సన్నబియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సన్నబియ్యం పథకం ఆరంభం కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ రేషన్ కార్డుదారులు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఇక నేటి నుంచి అన్ని జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు సంబంధించి కూడా ఈ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నది. ఇక హైదరాబాద్ మినహా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే చౌకధరల దుకాణానికి సంబంధించి కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. మొన్న ఏదైతే హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. నిన్న రంజాన్ సందర్భంగా ఈ రోజుకు సంబంధించి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన అందరికీ కూడా 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ రోజు జరగబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా 17,500 పొందిన ఏదైతే రేషన్ షాపులకు సంబంధించి కూడా సన్న బియ్యానికి సంబంధించిన చేరవేసింది. ఇక దొడ్డు బియ్యం ఏదైతే దొడ్డు బియ్యానికి బదులుగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎందుకంటే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తాం, పకడ్బందీగా రేషన్ కార్డులను కూడా కొత్త రేషన్ కార్డును తీసుకొస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కూడా దరఖాస్తులు చేశారు. ఇక కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కూడా జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని రోజులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ రోజు సంబంధించి కూడా సన్న బియ్యం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇక గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ హయాంలో కూడా దొడ్డు బియ్యం పంపిణీ జరిగేది. దాదాపుగా అప్పుడు ఈ దొడ్డు బియ్యం పంపిణీకి సంబంధించి కూడా పౌర సరఫరాల శాఖ నుంచి 10,660 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఫలితం కూడా శూన్యంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే కొంతమంది రేషన్ డీలర్లతో అధికారులు కుమ్మక్కయ్యారు. దీనికి సంబంధించిన రేషన్ సంబంధించిన అక్రమ రవాణా చేశారు. కోళ్ల ఫారం కావచ్చు, బీర్ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అప్పుడు అక్రమ రవాణా జరిగింది. ఇక ఇప్పుడు కూడా వాటన్నిటిని కూడా ఇప్పుడు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక దాంట్లో భాగంగానే రేషన్ డీలర్లకు సంబంధించి కూడా ఈ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యానికి సంబంధించి కూడా పట్టకుండా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. డీలర్లంతా కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు సంబంధించి కూడా డీలర్ల పైన కూడా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు సంబంధించి కూడా డీలర్ల పైన కూడా నిఘా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పంపిణీ ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్లు కార్డులు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2,85 కోట్ల మందికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు. ఇక కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా 30 లక్షలకు పైగా కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ఇక ఇది 3.10 కోట్లకు చేరే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా రాష్ట్రంలో 85% పేదలకు నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని రేషన్ కార్డులకు సంబంధించి కూడా బియ్యం పంపిణీ తరలించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సహా ఈ రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ హరీష్.
రాష్ట్ర